మనమంతా 2025లో ఉంటే జపాన్ మాత్రం 2050లో ఉంది. ఎలా? హౌ? అయితే జపాన్ ఒక సరికొత్త టెక్నాలజీని డెవలప్ చేసింది. ఇప్పటి వరకు గాలి నుండి లేదా వాటర్ నుండి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడం చూసాం. కానీ ఈ టెక్నాలజీ మాత్రం దీని ద్వారా రోడ్లపై జనాలు నడిస్తే చాలు ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. టోక్యోలో మెట్రో స్టేషన్ అలాగే కొన్ని రద్దీగా ఉండే వీధుల్లో అమర్చిన కొన్ని ప్రత్యేకమైన బ్లాక్ టైల్స్ పై జనాలు నడిస్తే చాలు దాని నుండి ప్రొడ్యూస్ అయ్యే కైనెటిక్ ఎనర్జీని ఈ టైల్స్ ఎలక్ట్రిసిటీగా మారుస్తాయి. క్వార్జ్ క్రిస్టల్స్, సిరామిక్స్ అలాగే కొన్ని బయోలాజికల్ మ్యాటర్స్ వంటి కొన్ని మెటీరియల్స్ ని ఈ ఫ్లోర్ టైల్స్ లో అమర్చారు. అయితే ఈ టైల్స్ స్ట్రెస్ సెన్సిటివ్ కావడంతో ఎటువంటి మెకానికల్ ప్రెజర్ కి గురైన వెంటనే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే సైంటిస్టులు ఉపయోగించిన ఈ ఫిజో ఎలక్ట్రిక్ టైల్స్ పై వేసే ద్వారా జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీతో 10 LED బల్బ్స్ ని 20 సెకండ్ల పాటు వెలిగేలా చేయొచ్చట. నాకేం కనపట్టలేదు.